మేనేజ్మెంట్ యూనిట్ పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి దానికి కావాల్సిన అడ్వైజరీ కమిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్, లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా అనుసంధానం చేస్తాం. ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మానిటరింగ్ మెకానిజం ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా కరెక్ట్ గా ఉంటాయి. అందుకని స్టేట్ లెవెల్లో ఒక మెకానిజం తయారు చేస్తున్నాం. ఇది అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తాం. ఎకనామిక్ గ్రోత్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ టైం గవర్నెన్స్ అన్ని కూడా పెట్టి అక్కడనే మానిటర్ చేస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని ఆన్లైన్ లో అనుసంధానం చేసి రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మండల్ లెవెల్లో కూడా ఇది చేసి ముందుకు పోతున్నాం. అంటే 3 లెవెల్స్ లో, 1 స్టేట్, 2 డిస్ట్రిక్ట్, 3 మండల్ లెవెల్లో కూడా చేస్తాం. దీనికి విజన్ డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసుకుని ముందుకు పోతాం. ఇక్కడ క్లియర్ గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని పెడతాం. ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి, పని చేయకపోతే స్టాండర్డ్ టైంలో పని చేయకపోతే ఎందుకు చేయలేదు, నెక్స్ట్ ఏ విధంగా ఎక్సలరేట్ కావాలి, అవసరమైతే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాం. టెక్నాలజీ పెరిగింది, బిజినెస్ రూల్స్ అన్ని ఓల్డ్ లో ఉన్నాయి, అవి అవుట్డేటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఫ్యూచరిస్టిక్ గా వచ్చేసింది. ఈ 2 అనుసంధానం చేసి ఏ విధంగా చేయాలనో మొత్తం ఆలోచించి దానికి కూడా రిఫార్మ్ చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం మనం చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక 2-3 టాప్ పీపుల్ ని పెట్టి కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మనం కూడా ఎవరైతే ఎలాన్ మస్క్ అని రామస్వామిని 2 పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు. మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 సెక్టర్స్ లో మీరంతా కూడా మనం ఎకానమీ జీఎస్టీపీని మానిటర్ చేస్తాం. ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తూ ఉంటాం. 1 మనం ఇచ్చే వెల్ఫేర్, 2 మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్, ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్ గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల చాలా వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ప్రజలు కూడా ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎక్కడికక్కడ క్లియర్ మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటూనే, అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే డివిజన్ ఇన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ డిస్ట్రిక్ట్, మండల్ లెవెల్ తీసేపోయి అన్ని ఏరియాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఒక ఆఫీసర్, ఇప్పుడు నేను చూస్తున్నాను, మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించి సమస్యల పరిష్కారం చేయమంటే మనం ఒక పిటిషన్ పంపిస్తే ఆయన పైకి పంపిస్తాడు, కిందికి పంపిస్తాడు, డిస్పోజ్ అయిపోయిందంటాడు. ఇది కరెక్ట్ డిస్పోజల్ కాదు. డిస్పోజల్ అంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడం, హ్యూమన్ యాంగిల్లో ఆలోచించడం. అంతేకాకుండా పక్క వాళ్ళకు పంపిస్తే మళ్ళా అతను తిరుగుతానే ఉంటాడు. 5 ఏళ్లు, 10 ఏళ్లు, 20 ఏళ్లు తిరుగుతున్నారు. జీవితాంతం తిరిగే పరిస్థితి వచ్చారు. తిరిగి విసిగిపోయి కొంతమంది జీవితాలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే లిటిగెంట్స్ గా తయారైపోయి సమాజం పట్లనే అసహించుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే దీనికి ఎక్కడో ఇక్కడ పరిష్కార మార్గం పెట్టాలి. నేను అదే ఆలోచిస్తున్నా. టెక్నాలజీ ఒక హ్యాండీగా వచ్చింది, దీన్ని కూడా ఉపయోగించుకుని నేను రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగానికి పిలిపిస్తున్నాను. ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం. ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జీఎస్టీపీ వచ్చే రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి. అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. December 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా
మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇవి చేస్తూ ఈరోజు ఇంత మునుపు చేశాం. వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్, వీ విల్ డూ ఇట్ అగైన్. ఇది అసాధ్యం కాదు. మనం చేసిన పని ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్, తెలుగు కమ్యూనిటీ ఒక ఎగ్జాంపుల్, తెలుగు డయాస్పోరా ఎన్ఆర్ఎస్ ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఈ రాష్ట్రంలో చేయాలంటే ఒక పాలసీ మేకర్స్ గా, ప్రజాప్రతినిధులుగా ప్రజలిచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరందరూ ముందుకు రండి. ఎప్పటికప్పుడు ఈ రోజు నేను చెప్పినట్టన్ని రాష్ట్రానికి నేను ఆలోచిస్తే మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుని రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈ రోజు లేరు కానీ వారికి కూడా చెప్పాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మనందరి సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత. ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం, ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటామో దానికి శ్రీకారం చుట్టండి. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్ గా, మీ యొక్క టీం లీడర్ గా నా బాధ్యత. దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత.